ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ యొక్క 7th లెసన్ అయినా లాస్ట్ లెసన్ అయినా సెమిస్టర్ 1లోని లాస్ట్ లెసన్ అయినా కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే టెట్ మరియు డిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఏపీలోని మెగా డిఎస్సి అనేది రిలీజ్ అయిందండి. ఈ మెగా డిఎస్సికి ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుండి మినిమం 5 to 6 మార్క్స్ అయితే గ్యారెంటీగా వస్తుంది కనుక సో ఈ చాప్టర్ని ప్రతి సమ్ము ప్రతి కాన్సెప్ట్ చూడండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 7.1, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఈ కింది పాయింట్స్కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ప్రతి దాన్ని మనం కూడా ఏ అండ్ బి అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ని బి అనుకుందాం. మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు రాసినా పర్లేదు, పక్కన ఏ రాసినా పర్లేదు. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా x1 y1, సెకండ్ పాయింట్ ఎప్పుడు కూడా x2 y2 అనుకోవాలి. ఇప్పుడు మనకి ఏబి అంటే ఏ నుండి బికి డిస్టెన్స్ ఏంటి ఫార్ములా మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత మనకి 4 మైనస్ ఫార్ములాలో ఉంది మైనస్ x1 అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 1 మైనస్ y1 అంటే ఎంత 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 ఎంత 2 కనుక 2 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 అంటే 1లో 3 తీస్తే -2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ ఉంది ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత -2 ఇంటూ -2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2 2s are 4 4 ప్లస్ 4 ఎంత 8 రూట్ 8. సో దీని ఏం రాయొచ్చు మనం రూట్ ఓవర్ 4 ఇంటూ 2 రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు మనం రూట్ 4 ఇంటూ రూట్ 2. రూట్ 4 అంటే ఏం రాయొచ్చు 2. సో 2 రూట్ 2. ఇక్కడ ఏమీ లేదు కనుక యూనిట్స్ అని రాయొచ్చు మంచి. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 2 యూనిట్స్. సెంటీమీటర్స్ మీటర్స్ మనకేం తెలియదు కనుక యూనిట్స్ అని రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ అయితే గ్యారెంటీగా వస్తుంది. సెకండ్ సొల్యూషన్. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత మనకి -1 ఫార్ములాలో మైనస్ ఉంది. x1 అని ఎంత -5. సో బ్రాకెట్ పెట్టి చిన్న బ్రాకెట్ పెట్టి -5 పెట్టండి హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 3 ఫార్ములాలో మైనస్ ఉంది మైనస్ y1 ఎంత 7. సో 7 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సో +5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం 3 - 7 హోల్ స్క్వేర్. 5లో 1 తీస్తే ఎంత మనకి 4. సో కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3లో 7 తీస్తే ఎంత -4. సో -4 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ -4 స్క్వేర్ అంటే -4 ఇంటూ -4 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది 4 4 16 అవుతుంది. సో 16 + 16 ఎంత 32. సో దీని రాయొచ్చు మనం 16 × 2 రాయొచ్చు.
అంటే ఏదైనా స్క్వేర్ మల్టిప్లికే ఉంటే ఆ స్క్వేర్కి మనకి స్క్వేర్ రూట్ ఉంటుంది కనుక సో మనం ఏంటంటే 16 2s కానీ 25 2s కానీ 9 2s కానీ 9 3s కానీ 16 3s కానీ ఇలా రాయాలన్నమాట. సో దీన్ని రాయొచ్చు √16 ఇంటూ √2 రాయొచ్చు. √16 అంటే ఏంటి 4 √2. సో therefore AB is equal to 4 √2 units. 4 √2 units. థర్డ్ సొల్యూషన్. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఈజ్ ఈక్వల్ టు అన్నీ ఒక లైన్లో రావాలి. సో అలా అయితే నీట్గా ఉంటుందన్నమాట. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత మైనస్ ఏ, ఫార్ములాలో మైనస్ ఉంది. x1 ఎంత ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత మైనస్ బి, ఫార్ములాలో మైనస్ ఉంది. y1 ఎంత బి హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ అంటే మైనస్ 2a. సో కనుక దీన్ని మైనస్ 2a హోల్ స్క్వేర్ రాయొచ్చు. మైనస్ బి అంటే మైనస్ 2b హోల్ స్క్వేర్. మైనస్ 2 స్క్వేర్ ఎంత 4, దాంతోపాటు ఏ స్క్వేర్ ఎంత ఏ స్క్వేర్. మైనస్ 2 స్క్వేర్ ఎంత 4, మైనస్ బి స్క్వేర్ ఎంత బి స్క్వేర్. సో రెండిట్లో మనకి ఏం కామన్గా ఉంది 4 కామన్గా ఉంది కనుక 4 కామన్ తీస్తే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లోపలికి వెళ్తుంది. సో దీన్ని విడివిడిగా రాసుకుంటే √4 ఇంటూ √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. √4 అంటే ఏం రాయొచ్చు 2 రాయొచ్చు. 2 ఇంటూ √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో therefore AB is equal to 2 into square root of a square plus b square. ఏం రాయాలి యూనిట్స్ రాయాలి. అది సెంటీమీటర్స్ అయినా అవ్వచ్చు, మీటర్స్ అయినా అవ్వచ్చు, కిలోమీటర్స్ అయినా అవ్వచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0,0 and 36,15. Can you find the now the distance between the 2 points towns A and B in section 7.2. సో మనకి ఎగ్జాంపుల్లోని సెక్షన్ 7.2లో మనకి డిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఏ అనే పాయింట్ 4,0, బి అనే పాయింట్ 6,0 అంటే ఎక్సైజ్ ముందు ఉంటుందన్నమాట. ఆ పాయింట్స్ ఇచ్చాడు, దానికి డిస్టెన్స్ ఫైండ్ చేయగలరా అని అన్నాడు. సో మన దగ్గర 2 పాయింట్స్ ఉంటే దేనికైనా సరే మనం డిస్టెన్స్ ఫైండ్ చేయొచ్చు. సో లెట్ us see. ఇక్కడ ఒకటి ఆరిజిన్, ఇంకోటి నుంచి ఒక పి అనే పాయింట్. సో మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. So the distance from the origin to any point is √x square plus y square. So simple and so given that O 0,0, P 36,15. సో ఇది x, y. ఇంకా ఆరిజిన్ అవసరం లేదు కనుక మనకి OP is equal to square root of x square plus y square. ఇది షార్ట్ కట్ డిస్టెన్స్ ఫార్ములా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 square plus 15 square. So square root of 36 are. So ఎంత మనకి 1296. 15 square 225. So 6 plus 5 11. So 1 should be there. 1 plus 9 10, 10 plus 2 12. 1 should be there. So 1 plus 2 3, 3 plus 2 5. And 1. సో దీని ఏం రాయొచ్చు మనం, దీనికి నెక్స్ట్ నెంబరు 1600. 1600 అనేది 40 స్క్వేర్ అంటే దాని ముందు నెంబర్ అంటే 39 స్క్వేర్ ఇది. సో 39 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 39 యూనిట్స్. సో therefore OP, the distance from the origin to point P is 39 units. ఒక లెక్క అయింది. నెక్స్ట్ సెకండ్ లెక్క. A 4,0, B 6,0, x1 y1 x2 y2. సో మనకు తెలుసు కదా ఫార్ములా AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత 6, x1 ఎంత 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 0, y1 ఎంత 0 హోల్ స్క్వేర్. సో 6లో 4 తీస్తే 2, సో 2 స్క్వేర్, 0లో 0 తీస్తే 0, సో 0 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. సో 4 ప్లస్ 0 ఎంత 4, రూట్ 4 అంటే 2. సో దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. అంటే ఇక్కడ ఈ ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. సో ఎలా అంటే 1 2 3 4. సో 1 2 3 4 x యాక్సిస్ మీద ఉంది. సో ఒక పాయింట్ మనకి 4,0, ఒక పాయింట్ మనకి ఏంటి 4,0 ఇక్కడ ఉంది, ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఇంకొక పాయింట్ మనకి 6,0 అంటే ఇక్కడ ఉంది. అంటే 4 నుండి 6కి ఎన్ని యూనిట్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్. సో 1 + 1 ఎంత 2 యూనిట్స్ అన్నమాట. అంటే దీనికి డిస్టెన్స్ ఫార్ములా అవసరం లేదన్నమాట. జస్ట్ ఏంటంటే బై అబ్జర్వింగ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ వీ కెన్ సే. సో డిస్టెన్స్ అనేది 2 యూనిట్స్ అని చెప్పొచ్చు. ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇది x యాక్సిస్ కనుక మనకి డిస్టెన్స్ ఎప్పుడు కూడా మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1. అంటే y లేదు కనుక ఓన్లీ ఆ x డిఫరెన్సెస్ చేస్తే చాలు. సో ఇక్కడ నుండి ఇక్కడికి x2 ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి x1 ఉంటుంది. ఈ x2 నుండి x1 తీస్తే వస్తుంది, అదే ఫార్ములా. సో అంటే మనం ఓన్గా రాయొచ్చు అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ x2 మనం డిస్టెన్స్ ఫార్ములా ప్రూవ్ చేసినప్పుడు రాసాం. ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ x1. మరి నాకు ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ పెద్ద డిస్టెన్స్ నుండి చిన్న డిస్టెన్స్ తీస్తే సో ఈ డిస్టెన్స్ వస్తుంది. మాడ్యులస్ ఎందుకంటే ఒకవేళ ప్లస్ మైనస్ ఉన్నా సరే మనకి మాడ్యులస్ తీసుకుంటే ప్లస్సే తీసుకోవాలన్నమాట. సో x2 ఎంత మనకి ఇక్కడ 6, x1 ఎంత 4. సో కనుక 6 - 4 ఎంత మాడ్యులస్ 2. మాడ్యులస్ 2 అంటే ఏంటి 2. సో 2 యూనిట్స్. సో ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. ఎలా చేసినా సరే మనకి మార్క్స్ ఇస్తామన్నమాట. సో పర్టికులర్ మెథడ్ అంటూ అడగడు, ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు. సో నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. సో ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. సో అవి కొలీనియర్ అవుతాయా అవ్వా అడుగుతుంది అన్నమాట. సో కొలీనియర్ అవ్వాలంటే మనకి మీకు కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పాను, 3 కానీ అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే అవి కొలీనియర్ అవుతాయి, లేదంటే అవ్వవు. సో కనుక ఒక లైన్ తీసుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ లైన్ మీద ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ పాయింట్ 1,5. నెక్స్ట్ బి అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను, అది మిడిల్ పాయింట్ 2,3. సి అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను, అది -2, -11. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఈ లైన్ మీద ఉంటే కొలీనియర్, లేకపోతే నాన్ కొలీనియర్. సో అంటే మనం ఏం చేయాలి, ఏ నుండి సికి డిస్టెన్స్ కట్టాలి, ఏసీ కట్టాలి. ఆ ఏసీ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఈ ఏబి డిస్టెన్స్ బీసీ డిస్టెన్స్ యాడ్ చేస్తే ఏసీ అవ్వాలి, అంతే కదా. మరి ఏ నుండి సికి ఎలా వస్తుంది, ఏబి ప్లస్ బీసీ చేస్తేనే కదా ఏసీ వస్తుంది. అలా అయితే ఏబిసి అనేవి కొలీనియర్, లేదంటే నాట్ కొలీనియర్. అంటే ఇప్పుడు మనం 3 డిస్టెన్సెస్ ఫైండ్ చేయాలి, ఏబి బీసీ ఏసీ. ఫస్ట్ ఏబి ఫైండ్ చేద్దాం. ఏ 1,5, బి 2,3, x1 y1, x2 y2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 and 2 minus x1 and 1 whole square plus y2 and 3 minus y1 and 5 whole square. Square root of 2 లో 1 తీస్తే ఎంత 1, సో కనుక 1 స్క్వేర్ ప్లస్ 3 లో 5 తీస్తే ఎంత -2, కనుక -2 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ -2 స్క్వేర్ అంటే -2 × -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 2 = 4 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 ఎంత 5. సో 5 యూనిట్స్. Therefore AB is equal to square root of 5 units.
ఒక డిస్టెన్స్ వచ్చింది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. బి 2, 3, సి -2, -11, x1, y1, x2, y2. సో BC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నిటికీ ఒకటే ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ చెప్పండి y2 - y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత -2, ఫార్ములాలో మైనస్ ఉంది, x1 ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత -11, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 ఎంత 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -2 -2 -4 హోల్ స్క్వేర్ -11 -3 అంటే -14 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 స్క్వేర్ అంటే ఎంత -4 ఇంటూ -4, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 4 4 16 ప్లస్ -14 స్క్వేర్ అంటే ఏంటి -14 ఇంటూ -14, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 14 14 196. సో 196కి 6 యాడ్ చేస్తే కొన్ని 196కి 10 యాడ్ చేస్తే 206 అవుతుంది. సో 206 + 6 206 + 2 212. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 212, 6 + 6 12 1. So 1 + 1 2, 2 + 9 11 1. So 1 + 1 2. So therefore BC is equal to square root of 212 units. సో ఇక్కడ నుండి ఇక్కడ మనకి √5 యూనిట్స్ వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడికి √212 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ నుండి సికి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏ 1, 5, బి కాదు సి -2, 11, ఇది x1 y1, ఇది x2 y2. సో AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత మనకి -2 మైనస్ x1 అంటే ఎంత 1 హోల్ స్క్వేర్, y2 ఎంత -11 మైనస్ y1 ఎంత 5 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -2 - 1 అంటే -3 స్క్వేర్ ప్లస్ -11 - 5 అంటే -16 స్క్వేర్. సో -3 స్క్వేర్ అంటే 9, 16 స్క్వేర్ అంటే 256. సో 9 + 256 ఎంత 265. So therefore AC is equal to square root of 265 units. చూడండి, సో AB + BC యాడ్ చేస్తే AC రావట్లేదు. సో AC మనకి √265 రావాలి. సో ఇది అసలు మనం ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయలేం, సో మనకి ఏంటంటే ఒక నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, లేదంటే రేషనల్ నెంబర్స్ వస్తే యాడ్ చేయగలం, ఇర్రేషనల్ నెంబర్స్ని ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయలేం. అంటే సో క్లియర్గా మనకి ఏం వచ్చిందంటే AC ఈజ్ నాట్ ఈక్వల్ టు AB + BC. సో ఇలా వచ్చింది కనుక మనకేంటి దీస్ ఆర్ నాట్ కొలీనియర్. సో దేర్ ఫోర్ దీస్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్. అంటే ఈ డయాగ్రామ్ అనేది రాంగ్. సో మనం ఇలా తీసుకోకూడదు, ఓకేనా. సో ఇది అంటే రాంగ్ ఎందుకంటే ABC అనేది ఒకే లైన్ మీద ఉండవు అని అర్థం. ఓకే, సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రౌండ్కి వెళ్దాం. చెక్ వెదర్ దిస్ 3 points ఆర్ ది వెర్టిసెస్ ఆఫ్ అనే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. సో ఈ 3 points కూడా ఈ 3 వెర్టిసెస్ ఆఫ్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అవుతుందో లేదో చెక్ చేయమన్నాడు. సో మనకి ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి. సో ఇవి కలపండి. అంటే
ఈ 2 sides ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంట. అంటే మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో ఈ మూడు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మూడో డిస్టెన్స్ కూడా ఈక్వల్ అయిందనుకోండి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయిపోద్ది. సో కనుక మనకి మూడు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఈ మూడు డిస్టెన్సెస్లో ఏవైనా రెండు మాత్రమే మనకి ఈక్వల్ అవ్వాలి. సో లెట్ us see. సో ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుందాం. అప్పుడు మనకి ముందు ఏబికి అర్థం, తర్వాత బీసీకి అర్థం, తర్వాత ఏసీకి అర్థం. ఓకేనా? సో ఏ 5, -2, బి 6, 4, x1, y1, x2, y2. ఈ ఎక్సైజ్ అంతా కూడా డిస్టెన్స్ ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √(x2) ఎంత 6 మైనస్ x1 ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 4 మైనస్ y1 ఎంత -2, రెండు బ్రాకెట్లు పెట్టి హోల్ స్క్వేర్ పెట్టాలి. √6లో 5 మళ్ళీ ఇది రాద్దాం ఒకసారి. 6 - 5 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ అవుతుంది, అందుకు 4 -(+2) హోల్ స్క్వేర్. సో 6లో 5 తీస్తే ఎంత 1. సో కనుక 1 స్క్వేర్ ప్లస్ 4 + 2 ఎంత 6 స్క్వేర్. సో 1 స్క్వేర్ ఎంత మనకి 1, 6 స్క్వేర్ ఎంత 36. సో ఏమవుతుంది 37 అవుతుంది. సో therefore AB ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్. సో మనకి ఇప్పుడు ఏబి అనే యూనిట్స్ వచ్చింది. ఏబి ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, ఇదైనా మనకు తెలియదు, అందుకే నేను వెట్టెసెస్ రాయలేదు. నెక్స్ట్ ఇప్పుడు బీసీకి అర్థం. బి 6, 4, సి 7, -2, x1, y1, x2, y2. అంటే మనం ఏదైతే ఫస్ట్ పాయింట్ తీసుకుంటామో దాన్ని x1, y1 అనుకుంటాం, ఏదైతే సెకండ్ పాయింట్ తీసుకుంటామో దాన్ని x2, y2 అనుకుందాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √(x2) ఎంత 7 మైనస్ x1 ఎంత 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత -2, y1 ఎంత -4 హోల్ స్క్వేర్. సో √7 - 6 ఎంత 1 స్క్వేర్, -2 - 4 ఎంత -6. సో -6 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే ఎంత 1, -6 స్క్వేర్ అంటే -6 × -6, -in ప్లస్ అవుతుంది, 6 6 36. సో √37. సో therefore BC ఈజ్ ఈక్వల్ టు √37 యూనిట్స్. సో మనం ఇక్కడతో ఆపేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏబి అనేది మనకి √37 వచ్చింది, బీసీ కూడా మనకి √37 వచ్చింది. అంటే ఏబిసి మాట. సో ఏబి ఎంత వచ్చింది, ఏ నుండి బికి √37 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ బీసీ ఎంత వచ్చింది, √37 వచ్చింది. అందుకే నేను ఏబిసి రాయలేదు. సో డిస్టెన్స్ వచ్చిందా రాద్దా అని. అది ఏబిసిలా రాశాను అనుకోండి, సో రాంగ్ అయిపోద్ది. సో కనుక ఇప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కనుక ఇక్కడతో మనం ఆపేయచ్చు కావాలంటే. ఓకేనా? లేదు మూడో సైడ్ కూడా కడతాను అన్నారు అనుకోండి, మూడో సైడ్ కూడా కట్టండి, కానీ అది నాట్ ఈక్వల్ వస్తుందట. అంటే అది √37 రాదు. ఒకవేళ √37 వచ్చింది అనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఎవ్రీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ అన్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్. ఎవ్రీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ అన్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్. సో అంటే మీరు మూడో డిస్టెన్స్ కూడా ఫైండ్ చేసి ఒకవేళ √37 వచ్చినా సరే ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే మనకి ఎవ్రీ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవ్వదు, కానీ ఎవ్రీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ అయితే అది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటారు కనుక. సో కనుక ఇక్కడతో మీరు కావాలంటే ఆపేయచ్చు, లేదు నేను చేస్తాను సార్ ఇది ఎస్ఐ కదా అంటే చేయొచ్చు. ఓకే. సి ఎంత 7, -2, ఏ ఎంత సిఏ 5, -2, x1, y1, x2, y2, CA ఆర్ AC ఏదైనా పర్లేదు. సో √37
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 5 minus x1 anta 7 whole square plus y2 anta minus 2 minus y1 anta minus 2 whole square. 5 minus 7 whole square plus minus 2 minus in minus plus 2 whole square. 5 లో 7 తీస్తే ఎంత minus 2 square. సో 2 లో 2 తీస్తే 0 square. సో 2 square ఎంత 4. 4 plus 0. సో 4 plus 0 ఎంత 4. That is equal to 2 units. So therefore CA is equal to 2 units. CA is equal to 2 units. So therefore మనం ఇక్కడ రాస్తాం. ఏం రాస్తాం? Therefore AB is equal to BC. AB is equal to BC. Two sides are equal. Therefore, two sides are equal. Two sides are equal. Therefore, triangle ABC is an isosceles triangle. Isosceles triangle. సో ఇది ఫ్రెండ్స్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అది స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ఏ క్లాస్ రూమ్, ఒక క్లాస్ రూమ్లోని 4 ఫ్రెండ్స్ ఆర్ సిటెడ్ అట్ ద పాయింట్స్ ABCD. ఒక 4 ఫ్రెండ్స్, ఇది క్లాస్ రూమ్ అట. ఈ మొత్తం క్లాస్ రూమ్లోని 4 ఫ్రెండ్స్, ఏ అనేవాడు ఇక్కడ, బి అనేవాడు ఇక్కడ, సి అనేవాడు ఇక్కడ, డి అనేవాడు ఇక్కడ కూర్చున్నారు. సో 4 ఫ్రెండ్స్ ABCD ప్లేసెస్లో కూర్చున్నారు. చంపా అండ్ చెమ్లి వాక్ ఇన్ టు ది క్లాస్. సో చంపా చెమ్లి అనేవాళ్ళు ఇద్దరు కూడా క్లాస్కి ఇలా వెళ్ళారు. చూశారు, ఆ 4 కూర్చోవడం చూశారు. అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్, సో వాక్ ఇన్ టు ది క్లాస్ అండ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో అబ్జర్వ్ చేశారు, వాళ్ళ 4 అలా అబ్జర్వ్ చేశారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే. చంపా ఆస్క్ చెమెలి. సో చంపా అంట చెమెలిని అడిగిందంట, ఏమని? డోంట్ యూ థింక్ ABCD ఈజ్ ఏ స్క్వేర్? సో వాళ్ళ 4 స్క్వేర్లో కూర్చున్నారు కదా అని అడిగిందంట. చెమెలి డిసగ్రీస్. సో చెమెలి అంట ఒప్పుకోలేదంట, కాదు అది స్క్వేర్ కదా అన్నంట. సో అయితే యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా హూ ఇస్ ద కరెక్ట్? సో చంపా కరెక్టా చెమ్లి కరెక్టా అని అడుగుతున్నాడు. సో మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అది స్క్వేరో కాదో చెప్పాలి. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అది స్క్వేరో కాదో చెప్పాలంటే మనం 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేయాలి. సో 4 sides 2 diagonals, 4 sides 2 diagonals ఫైండ్ చేసి 4 sides ఈక్వల్ వచ్చి డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది స్క్వేర్ అవుతుంది. 4 sides ఈక్వల్ వచ్చి డయాగ్నల్స్ ఈక్వల్ కాకపోతే అది రాంబస్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే పారాగ్రామ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే రెక్టాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అది స్క్వేరో కాదో మనం చెప్పాలంతే. సో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్, లేదంటే స్క్వేర్ కాదు అంతే. సో అంటే 6 sides మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 sides మనం ఫైండ్ చేయాలంటే ఈ ABCD ప్లేసెస్ మనం ఫైండ్ చేయాలి. సో ఏ కోఆర్డినేట్స్, ఏ అనేది ఎక్కడ ఉంది చూడండి కరెక్ట్గా. X యాక్సిస్ 3, Y యాక్సిస్ 4, అంటే 3, 4. నెక్స్ట్ బి అనేది X యాక్సిస్కి 6 units, Y యాక్సిస్కి 7 units, అంటే 6, 7. సి అనేది X యాక్సిస్ 9 units, Y యాక్సిస్కి 4 units, 9, 4. నెక్స్ట్ డి అనేది X యాక్సిస్ 6, Y యాక్సిస్కి 1, 6, 1. ఇప్పుడు మనం ఏబి, బీసీ, సిడి, డిఏ, ఏసీ, బిడి కట్టాలి. ఓకే. సో ప్లేస్ సరిపోదు కనుక నేను చిన్నది రాస్తాను. సో ఫస్ట్ ఏ 3, 4, బి 6, 7 తీసుకుంటాను. ఇది ఏబి. నెక్స్ట్ బి 6, 7, సి 9, 4. ఇది బీసీ. సి 9, 4, డి 6, 1.
ఇది సిడి, ఏబి బిసి సిడి, ఏడి ఆ డిఏ 6,1 ఏ 3,4. సో ఏబి బిసి సిడి డిఏ. ఇంకా రెండు ఉన్నాయి మనకి, ఏసిబిడి, ఏ 3,4 సి 9,4. నెక్స్ట్ ఏసి అయిపోయింది. నెక్స్ట్ బిడి, బి 6,7 డి 6,1. ఓకే, ఇప్పుడు 6 డిస్టెన్స్ ఫైన్ చేద్దాం. ఈ 4 ఈక్వల్ రావాలి, ఈ 2 ఈక్వల్ రావాలి. అలా అయితే అది స్క్వేర్, అప్పుడు చంపా కరెక్ట్. ఒకవేళ 4 ఈక్వల్ వచ్చి ఇది ఈక్వల్ రాలేదనుకో, స్క్వేర్ కాదు, అప్పుడు చెమిలి కరెక్ట్. ఓకే, x1 y1 x2 y2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta 6. 6 minus 3 whole square plus 7 minus 4 whole square. 6 minus 3 anta 3. So 3 square. 7 minus 4 anta 3. 3 square. So 9 plus 9. So that is root 18. ఇలా ఉంచండి. సో దీన్ని 9 root 2 రాసిన పర్లేదు, root 8 రాసిన పర్లేదు, ఎందుకంటే అన్ని root 18 వస్తుంది అనుకోండి, అయిపోయినట్టే. నెక్స్ట్ x1 y1 x2 y2. BC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of 9 minus 6 whole square 4 minus 7 whole square. 9 minus 6 anta 3. So 3 square minus 3 square. 3 square anta 9 minus 3 square kuda 9. So 9 plus 9 anta root 18. సో ఇది root 18 వచ్చింది. అంటే 4 sides ఈక్వల్ ఉంటాయి. డయాగ్నల్స్ కూడా చెక్ చేయాలి మనం. x1 y1 x2 y2. CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of 6 minus 9. 6 minus 9 whole square plus 1 minus 4. 1 minus 4 whole square. 6 minus 3 anta minus 9 anta minus 3 whole square. 1 minus 4 anta minus 3. So minus 3 whole square. So minus 3 square anta 9. Minus 3 square anta 9. 9 plus 9 anta root 18. Okay, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ x1 y1 x2 y2. DA. DA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of 3 minus 6. 3 minus 6 whole square plus 4 minus 1. 4 minus 1 whole square. So 3 minus 6 anta minus 3. So minus 3 square. 4 minus 1 anta 3 square. Minus 3 square ante 9 plus 9. 9 plus 9 18. Root 18. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏంటి? అది ఖచ్చితంగా స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవుతుంది. సో చూద్దాం డయాగ్నల్స్. x1 x2 x1 y1 x2 y2. AC. AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of 9 minus 3 whole square plus 4 minus 4 whole square. 9 minus 3 anta 6. So 6 square. 4 minus 4 anta 0 square. So root 36. Root 36 ante anta 6. 6 units. అన్ని కూడా యూనిట్సే. సో రాసేద్దాం. Root 8 in units. Root 18 units. Root 18 units. Root 18 యూనిట్స్. ఇంకొక డిస్టెన్స్ ఫైన్ చేస్తే తెలుస్తుంది. సో అది కూడా 6 వచ్చిందంటే ఇది స్క్వేర్, లేదంటే స్క్వేర్ కాదు. x1 y1
x2 y2. So BD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of 6 minus 6 whole square plus 1 minus 7 whole square. 6 minus 6 anta 0. So 0 square. 1 minus 7 anta minus 6 square. So 0 square anta 0. Minus 6 square anta 36. So 36 ante root 36. 0 plus 6 root 36. So that is 6 units. So ante ఇక్కడ 6 వచ్చింది, అక్కడ 6 ఉంది. డయాగ్నల్స్ ఈక్వల్ అయ్యాయి. సో సైడ్స్ అన్ని ఈక్వల్ అయ్యాయి. సో దేర్ ఫోర్ AB is equal to BC is equal to CD is equal to DA and AC is equal to BD. So therefore Champa is correct. Champa is correct. So it is a square. So therefore it is a square. Champa is correct. It is a square. It is a square. Champa is correct. సో ఈ విధంగా మనకి చంపా అనేది కరెక్ట్ అండి. అంటే వాళ్ళు నలుగురు కూడా స్క్వేర్ ఆకారంలో కూర్చున్నారు అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. నేమ్ ద టైప్ ఆఫ్ ది కోఆర్డినేటర్ ఫార్మ్. సో ఏ కోఆర్డినేటర్ ఫామ్ అవుతుందో ఆ కోఆర్డినేట్ యొక్క పేరు రాయమంటున్నాడు. ఇఫ్ ఎనీ, ఒకవేళ అలా అయితే బై ది ఫాలోయింగ్ పాయింట్స్, ఈ 4 పాయింట్స్తో అయితే గివ్ ద రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. సో అది ఎందుకు ఆ కోఆర్డినేటర్ ఏందో రీజన్ రాయమంటున్నాడు. మనకి 4 వెర్టిసెస్ ఇచ్చాడు. సో ఫస్ట్ దాని ఏ, రెండో దాని బి, మూడో దాని సి, నాలుగో దాన్ని డి అనుకుందాం. సో మనం ఏ కోఆర్డినేట్ ఇచ్చినా సరే 4 సైడ్స్ 2 డయాగ్నల్స్ ఖచ్చితంగా ఫైండ్ చేయాలి. సో మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే రాంబస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే పారాగ్రామ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే రెక్టాంగిల్ అవుతుంది. సో దాని ప్రకారం మనం చేసుకోవడం. ఇప్పుడు ఇందాక చేసినట్టు ఏబి కడతాము. నెక్స్ట్ బీసీ కడతాము. నెక్స్ట్ సిడి కడతాము. నెక్స్ట్ ఏసీ కడతాము. నెక్స్ట్ బీడి. సో బీడి కడతాము. సో మనకి ఈ డిస్టెన్స్ ఫైండ్ చేసి అప్పుడు మనం చెప్పచ్చు అన్నమాట. x1 y1 x2 y2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 1 minus, ఫార్ములాలో మైనస్ మైనస్, x1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో డైరెక్ట్గా రాయొచ్చు 1 + 1 హోల్ స్క్వేర్. y2 అంతా 0 మైనస్, y1 అంతా మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 0 + 2 హోల్ స్క్వేర్. 1 + 1 అంతా 2 స్క్వేర్. 2 + 0 అంతా 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంతా 4. 2 స్క్వేర్ అంతా 4. సో 4 + 4 అంతా 8, రూట్ 8. దీని ఏం రాయొచ్చు మనం, 4 × 2 రాయొచ్చు. సో దీని 4 × రూట్ అంటే √4 × √2 రాయొచ్చు. అంటే 2√2 యూనిట్స్. 2√2 యూనిట్స్. ఇక్కడ చేద్దాం. x1 y1 x2 y2. So BC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta -1 minus x1 anta 1 whole square. y2 anta 2 minus y1 anta 0 whole square. So -1 ఎంత అవుద్ది, -2. సో -2 స్క్వేర్. 2లో 0 తీస్తే 2 స్క్వేర్. సో -2 స్క్వేర్ అంటే ఏమవుద్ది, 4. 2 స్క్వేర్ అంటే 4. 4 + 4 అంతా √8. సో దీని ఏం రాయొచ్చు మనం, √4 × 2 రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు, √4 ×
రూట్ 2 రాయొచ్చు. రూట్ 4 అంటే ఎంత 2 రూట్ 2 యూనిట్స్. సో ఇది 2 రూట్ 2 వచ్చింది, ఇది కూడా 2 రూట్ యూనిట్స్ వచ్చింది. అంటే ఏంటిది స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవ్వచ్చు. x1 y1 x2 y2 CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 ఎంత -3 minus x1 అంటే -1 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కనుక +1 whole square. y2 ఎంత 0 -2 whole square. -3 -1 అంతా +1 అంతా -2 ఇది కూడా -2 whole square. సో అంటే ఏమవుతుంది 4 + 4 అవుతుంది. 4 + 4 అంటే ఏంటి ఇది కూడా రూట్ 8. రూట్ 8 అంటే ఏం రాయొచ్చు రూట్ 4 × 2 రాయొచ్చు. సో రూట్ 4 × రూట్ 2 రాయొచ్చు అంటే 2 రూట్ 2 యూనిట్స్. ఖచ్చితంగా ఇది స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవుతుంది. నెక్స్ట్ ఏబి బీసీ సిడి డిఏ కూడా కట్టాలి ఇంకా. సో డి ఎంత -3, 0. ఏ ఎంత -1, -2. x1 y1 x2 y2 dA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 anta -1 minus x1 anta -3 minus in minus plus avutundi. So +3 whole square. y2 anta -2 y1 anta 0 square. 3 లో 1 తీస్తే ఎంత 2 square. సో -2 square. 2 square ఎంత 4 -2 square ఎంత 4 రూట్ 8. రూట్ 8 అంటే ఇప్పుడు ఏం రాస్తాం మనం 2 రూట్ 2 యూనిట్స్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యి ఖచ్చితంగా ఇది స్క్వేర్ కానీ రాంబస్ కానీ అవుతుంది. ఇప్పుడు ఈ డయాగ్నల్స్ ప్రకారం చూడాలి. x1 y1 x2 y2. సో AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 ఎంత -1 minus in minus plus అవుతుంది 1 square. y2 ఎంత 2 minus in minus plus 2 whole square. +1 -1 ఏమవుద్ది 0. సో కనుక 0 square plus 4 square. 0 square ఎంత 0 4 square ఎంత 16 అంటే రూట్ 16 అంటే ఏమవుద్ది 4 యూనిట్స్. లాస్ట్ సైడ్ సో లాస్ట్ డయాగ్నల్ x1 y1 x2 y2. సో BD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో square root of x2 ఎంత -3 x1 ఎంత 1. సో -3 -1 whole square 0 - 0 whole square. సో -4 square and 0 square. -4 అంటే ఎంత -4 square అంటే 16 plus 0 that is root 16. root 16 అంటే ఏమవుతుంది 4 యూనిట్స్. సో ఇక్కడ మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ కనుక ఇదేమవుతుంది స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ AB is equal to BC is equal to CD is equal to DA and AC is equal to BD. So therefore all sides are equal and diagonals are equal, so it is a square. It is a square. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఈ రోమన్లోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పుడు మనం 6th రోమన్లోని సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఏదేమైనా సరే మనకి 4 పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మనం సో ఏబి బిసి సిడి డిఏ ఏసి బిడి ఈ 6 సైడ్స్ కట్టి అది ఏ కోఆర్డినేటర్ అవుతుందో అసలు కోఆర్డినేటర్ అవుతుందో లేదో ఒకవేళ కోఆర్డినేటర్ అయితే అది ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ ఉందో అప్పుడు చూడాలి మనం. సో మనం ఇప్పుడు ఏబి కట్టాలి ఏ -3, 5 బి 3, 1.
నెక్స్ట్ బీసీ కట్టాలి, బి 3,1, సి 0,3. నెక్స్ట్ సిడి కట్టాలి, సి 0,3, డి -1, -4. నెక్స్ట్ ఏబి బీసీ సిడి డిఏ, డి -1, -4 అండ్ ఏ -3, 5. అండ్ ఏసీ కట్టాలి, ఏ -3, 5 అండ్ సి 0,3 అండ్ ఏడి కట్టాలి. సి 5 కట్టిన తర్వాత ఏడి కట్టాలి. x1 y1 x2 y2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 3 minus, so minus 3 ante plus 3 whole square plus y2 anta 1 minus 5 whole square. Okay, so 3 plus 3 anta 6 square, 1 minus 5 anta -4 square, 6 square anta 36, 4 square anta 16. So 36 plus 16 52, so root 52 units. Next BC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x1 y1 x2 y2, 0 minus 3 whole square plus 3 minus 1 whole square. 0 లో 3 తీస్తే ఎంత -3, so -3 whole square plus 3 లో 1 తీస్తే ఎంత 2 square. So -3 square అంటే ఎంత 9, 2 square ఎంత 4, so that is equal to root 13. So root 13 units. Next x1 y1 x2 y2. CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So values is so square root of x2 ante -1 minus x1 ante 0 square plus y2 ante -4 minus y1 ante 3 whole square, -1 whole square plus -4 minus 3 anta -7, so -7 square. So -1 square ante 1, 7 square ante 49. 49 plus 1 50, so root 50 units. Next DA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So ఇచ్చిన పాయింట్స్ మనం x1 y1 x2 y2 అనుకోవాలి. x1 y1 x2 y2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే -3 మైనస్ x1 అంటే -1, సో మైనస్ ప్లస్ అయిపోతుంది కనుక ఇక్కడే రాసేయచ్చు. +1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 మైనస్ y1 అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది +4 హోల్ స్క్వేర్. -3కి 1 యాడ్ చేస్తే -2 అవుతుంది. సో -2 హోల్ స్క్వేర్ 5 + 4 ఎంత 9, సో 9 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ అంటే 4 81 81 + 4 85, సో రూట్ 85 యూనిట్స్. ओके नेक्स्ट AC कर दो. x1 y1 x2 y2. So AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 and the 0 minus in minus plus 3 whole square plus y2 and the 3 y1 and the 5 3 minus 5 whole square
0 + 3 ఎంత 3 అంటే 3 స్క్వేర్ 3లో 5 తీస్తే -2 సో -2 స్క్వేర్ సో 3 స్క్వేర్ ఎంత 9 2 స్క్వేర్ ఎంత 4 సో దట్ ఈస్ ఈక్వల్ టు √13 ఇంకా మనం కట్టాల్సి బీడీ కట్టాలి సో బి వాల్యూ 3, 1 డి వాల్యూ -1 -4 x1 y1 x2 y2 BD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 and -1. So -3 whole square plus y2 and -4 -1 whole square. -1 -3 and -4 -4 square -5 square. So 4 square and 16 5 square and 25. So 16 25 and 41. So √41 units. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి బీసీ సైడు ఏసీ సైడు ఈక్వల్ అయిపోయాయి బీసీ సైడు ఏసీ సైడు ఈక్వల్ అయిపోయాయి అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీసీ √13 వచ్చింది ఏసీ కూడా √13 వచ్చింది బీసీ ఏసీ అనేది √13 వచ్చింది అంటే ఒక కోఆర్డినేట్లో అంటే ఇది ఏసీ అనేది ఏంటి మనకి డయాగ్నల్ ఒక సైడ్ ఈక్వల్ అయిపోయాయి సో డయాగ్నల్ ఒక సైడ్ ఈక్వల్ అయిపోయాయి అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీని డయాగ్రామ్ మనం గీసినట్లయితే ఇదే బీసీ ఇదే ఏసీ సో ఇదే బీసీ ఇదే ఏసీ అంటే మనకి ఒక కోఆర్డినేటర్ రావట్లే ఏమొస్తుంది ఒక ట్రయాంగిల్ వస్తుంది ఎందుకంటే సో ఇక్కడ బీసీ అండ్ ఏసీ అనేది మనకి ఈక్వల్ అయిపోయాయి బీసీ మరియు ఏసీ అనేది ఈక్వల్ అయిపోయాయి సో ఎప్పుడు కూడా ఒక కోఆర్డినేటర్లో ఏబిసిడి అనేది ఒక కోఆర్డినేటర్ ఉంటే మనకి ఈ ఏసీ డయాగ్నల్ ఉంది కదా సో ఈ ఏసీ డయాగ్నల్ ఏమైందంటే సో ఈ బీసీ ఉంది కదా సో ఈ బీసీ అనేది ఇలా 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 దీంతో కోఇన్సిడెన్స్ అయిపోయింది అంటే సో బీసీ అనేది ఈ ఏసీతో కోఇన్సిడెన్స్ అయిపోయింది అంటే బి అనే పాయింట్ ఏతో కోఇన్సిడెన్స్ అయిపోయింది ఓకేనా కానీ -3, 3, 1 సో ఎప్పుడైతే ఇలా కోఇన్సిడెన్స్ అయిపోయిందో మనకి అంటే బి అనే పాయింట్ ఏ దగ్గర ఉండొచ్చు లేదంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు లేదంటే ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట అంటే సో ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్ వచ్చింది కానీ కోఆర్డినేటర్ రాలేదు సో మనం 6 సైడ్స్ ఫైండ్ చేస్తాం ఈ 6 సైడ్స్ ఫైండ్ చేస్తే మనకి ఇక్కడ బీసీ అనేది ఏసీకి ఈక్వల్ వస్తుంది బీసీ అనేది ఏసీకి ఈక్వల్ వస్తుంది అంటే ఈ ఏబీసీ అనేవి ఒకే లైన్ మీద ఉన్నాయి అన్నమాట ఏబీసీ అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి సో ఏబీసీ అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి అంటే దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను ఏం రాస్తానంటే 26 2 రాస్తాను 26 2 సో దీన్ని √26 × 2 రాయొచ్చు √26 అంటే మనకి వెయిట్ దీన్ని 13 4 రాయొచ్చు సో 13 4 అంటే 2√13 సో అంటే మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబి ఏ నుండి బికి డిస్టెన్స్ 2√2 కనుక బీసీ ప్లస్ ఏసీ బీసీ ప్లస్ సిఏ చూడండి సో ఏబి అనేది ఏ నుండి బికి డిస్టెన్స్ అనేది ఏంటి బీసీ ప్లస్ సిఏ అయ్యింది అంటే సో ఏబిసి అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి ఏబిసి అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి కనుక సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ సో దేర్ ఫోర్ A, B, C, D are not forming quadrilateral. Not forming a quadrilateral.
సో ఇక్కడ మనకి ఏబి అనేది బీసీ ప్లస్ సిఏ. సో బీసీ ప్లస్ సిఏ. సో బీసీ అంటే √13, సిఏ అంటే √13 కనుక సో ఆ రెండు కలిపితే √3 + √3 2√3 2√13. సో 2√13 is equal to √13 + √13. సో √13 2 into √13 కనుక సో ఏబిసి అనేవి క్వాడ్రిలేటర్ ఫామ్ చేయమాట. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్ క్వాడ్రిలేటర్. సో ఇది చిన్న లాజిక్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో 2 sides ని యాడ్ చేసి ఇంకో సైడ్ వస్తుందంటే ఖచ్చితంగా అది ఒక ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్ కాదనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం థర్డ్ రామంలో థర్డ్ బిట్కి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 6th రోమన్లోని థర్డ్ ప్రాబ్లం వెళ్దాం. సో 4 పాయింట్స్ ఇచ్చాడు, వాటికి పేర్లు పెడదాం. ఏ, బి, సి, డి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏబి కావాలి. ఏ 4,5, బి 7,6. ఒక్కొక్కటి కడదాం, అప్పుడు మనకు కొంచెం ప్లేస్ అనేది సరిపోతుంది. x1, y1, x2, y2. AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 7, x1 anta 4, 7 minus 4 whole square, y2 anta 6 minus y1 anta 5 whole square. 7 లో 4 తీస్తే ఎంత? 3. 3 square. 6 లో 1 తీస్తే 6 లో 5 తీస్తే 1 square. సో 3 square ఎంత? 9. 1 square ఎంత? 1. సో √10. సో √10 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ బీసీ కడదాం. బి 7,6, సి 4,3, x1, y1, x2, y2. So BC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 4 minus x1 anta 7 whole square, y2 anta 3 minus y1 anta 6 whole square. 4 లో 7 తీస్తే -3 square. 3 లో -6 తీస్తే -3 whole square. సో 3 square అంతా 9. 3 square అంతా 9. 9 + 9 ఎంత? √18. సో √18 యూనిట్స్. నెక్స్ట్ ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది. నెక్స్ట్ సిడి. సి 4,3, డి 1,2, x1, y1, x2, y2. CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 anta 1 minus x1 anta 4 whole square, y2 anta 2 minus y1 anta 3 whole square. 1 minus 4 anta -3. -3 square. 2 minus 3 anta -1 square. So -3 square అంటే ఎంత? 9. -1 square anta 1. 9 + 1 anta 10. √10 యూనిట్స్. ఇక్కడ √10 యూనిట్స్ వచ్చింది, ఇక్కడ √10 యూనిట్స్. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే ఏమవుద్ది? అయితే అది రెక్టాంగిల్ అవ్వచ్చు, లేదంటే ప్యారలోగ్రామ్ అవ్వచ్చు. సో డయాగ్నల్స్ ఈక్వల్ అయితే రెక్టాంగిల్ అవుతుంది, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే ప్యారలోగ్రామ్. సో చూద్దాం ఏమవుతుందో. ఏబి, బిసి, సిడి. నెక్స్ట్ డిఏ. డి 1,2, ఏ 4,5, x1, y1, x2, y2. DA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ప్రతిసారి ఫార్ములా వేయాలండి. సో ఎందుకంటే ఇది ఎస్ఐ కనుక 8 మార్క్స్కి వస్తే కనుక ఖచ్చితంగా ప్రతిసారి ఫార్ములా వేయాలి, వాల్యూస్ కూడా వేయాలి. నెక్స్ట్ అంతా 4 minus x1 అంతా 1 whole square plus y2 అంతా 5 minus y1 అంతా 2 whole square. Square root of, so 3 square
5లో 2 తీస్తే 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఎంత 9, మళ్ళీ 3 స్క్వేర్ ఎంత 9, 9 + 9 ఎంత √18 యూనిట్స్. సో ఇక్కడ √18 వచ్చింది, ఇక్కడ √18 వచ్చింది. √18 అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇక్కడ √2 ఇక్కడ √10. సో అంటే ఇది ఖచ్చితంగా రెక్టాంగిల్ కానీ ప్యారలగ్రామ్ అవుతుంది. మనకు ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, సో రెక్టాంగిల్ ఒకటే ఇచ్చి మిగతా ఆప్షన్స్ వేరే వేరే ఇస్తే ఆన్సర్ రెక్టాంగిల్. ప్యారలగ్రామ్ ఒకటే ఇచ్చి మిగతా వేరే ఇచ్చి రెక్టాంగిల్ కాకుండా మిగతా వేరే ఇస్తే అప్పుడు ప్యారలగ్రామ్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ అయితే. సో ఇది డిస్క్రిప్టివ్ కనుక మనం మిగతా డయాగ్నల్స్ కూడా చేయాలి. సో ఏబి బీసీ సిడి డిఏ డయాగ్నల్ సైడ్స్ అయిపోయి. డయాగ్నల్స్ ఏంటి ఏసీ బిడి. సో ఏసీ కర్వ్ ఏ 4,5 సి 4,3 x1 y1 x2 y2. AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta 4 minus x1 anta 4 whole square plus y2 anta 3 minus y1 anta 5 whole square. 4 minus 4 anta 0 square. 3 minus 5 anta minus 2 square. So 0 square anta 0 minus 2 square ante 4. 0 plus 4 anta 4. That is equal to 2 units. అంటే డయాగ్నల్ అనేది 2 యూనిట్స్ వచ్చింది. సో ఇంకో డయాగ్నల్ 2 వస్తే రెక్టాంగిల్, ఇంకో డయాగ్నల్ 2 రాకపోతే ప్యారలగ్రామ్. బిడి బి 7,6 డి 1,2 x1 y1 x2 y2. BD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta 1 minus x1 anta 7 whole square. y2 anta 2 minus y1 anta 6 whole square. 1 minus 7 anta minus 6 square. 2 minus 6 anta minus 4 square. So 6 square anta 36. 4 square anta 16. So √52 యూనిట్స్. సో అంటే ఇది ఖచ్చితంగా ప్యారలగ్రామ్, ఎందుకంటే డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వాలి. ఇది పెద్ద డయాగ్నల్, ఇది చిన్న డయాగ్నల్. సో కనుక ఇక్కడ మనం రేపు దేర్ఫోర్ ఏం రాస్తాం అంటే దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, బట్ AC is not equal to BD. Opposite sides equal ఉన్నాయి, diagonals equal అవ్వాలి. So therefore opposite sides are equal. Opposite sides are equal and diagonals are not equal. Diagonals are not equal. So it is a parallelogram. It is a parallelogram. సో ఈ విధంగా రాస్తే 8 out of 8 గ్యారంటీగా వస్తాయి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th రోమన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ది x యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది 2,-5 అండ్ -2,9. ఓకే, ఒక అజంప్షన్ ఫిగర్ గీద్దాము. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఏమన్నాడు? ఫైండ్ ద పాయింట్ ఆన్ ది x యాక్సిస్. సో x యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉందంట, ఆ పాయింట్ని ఫైండ్ చేయాలంట. అదంట 2,-5 -2,9కి ఈక్వల్గా డిస్టెన్స్ ఉందంట. 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది 9 అనుకుందాం. 4, 5, 6. ఓకే, 4, 5. ఇటు సైడ్ -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఇది 0. -1, -2, -3, -4, -5. 1,
2 3 4 5 6 7 8 9 2 కామా మైనస్ 5 2 కామా మైనస్ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. -2 కామా 9 -2 కామా 9 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండు పాయింట్స్కి కరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఎక్స్ఎక్స్ మీద ఒక పాయింట్ ఉందంట. సో అంటే ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఎక్స్ఎక్స్ మీద సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉంది అనుకుందాం. అది మనకు తెలియదు కరెక్ట్గా, మనం ఫైన్ చేస్తే తెలుస్తుంది. ఫైన్ చేస్తే తెలిస్తే కనుక ఎక్స్ఎక్స్ మీద ఒక x,0 ఉందనుకుందాం పి. సో ఇది ఏ 2 కామా -5, ఇది బి -2 కామా 9. సో పి అనేది ఇక్కడ ఉంది. అదేంటి ఎక్స్ఎక్స్ మీద y ఉండదు కనుక x,0 తీసుకుంది. ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో లెట్ us see. Let the point on x-axis. Let the point on x-axis is or b. Let the point on x-axis be p x,0. p అంటే x,0 తీసుకున్నాను. సో given that pa is equal to pb, అదే కదా ఇచ్చాడు. ద పాయింట్ ఆన్ x-axis విచ్ ఇస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. సో ఇది ఏ అది బి అనుకుంటే సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అప్పుడు మనకేమవుతుంది? పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి ఇచ్చాడు. ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అంటే పి పాయింట్ రాసేయండి. పి ఏంటి? x,0. ఏ పాయింట్ ఏంటి? 2 కామా -5. మళ్ళీ ఇక్కడ బి ఏ పాయింట్ x,0, బి పాయింట్ -2 కామా 9. సో రెండు డిస్టెన్స్ కట్టేసి ఈక్వల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? x1 y1 x2 y2, x1 y1 x2 y2, square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to కదా, is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 and 2 minus x and x whole square plus y2 and -5 minus y1 and 0 whole square is equal to x2 and -2 minus x1 and x whole square plus y2 and 9 minus 0 whole square. So, square root of a minus b whole square, a square plus b square minus 2ab. Next minus 5 square and ఎంత అవుతుంది? 25 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ -a minus b whole square. సో మైనస్ కామన్ ఇస్తే a plus b whole square అంటే 2 plus x whole square రాసినా పర్లేదు, దీన్ని విడివిడిగా స్క్వేర్ చేసినా పర్లేదు. a square అంటే -2 square, b square అంటే -x square plus 2 into -2 into -x plus 9 square అంటే 81. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 square అంటే ఎంత? 4 plus x square, 2 2s are 4 minus 4x plus 25 is equal to -2 square and 4 x square and x square minus in minus plus 2 2s are 4x plus 81. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x square minus 4x 25 plus 4 and 29 is equal to ఇక్కడ చూడండి x square plus 4x 81 plus 4 and 85. SOBS. SOBS అంటే ఏంటి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x square minus 4x plus 29 whole square
x square plus 4x plus 85 whole square. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఇక్కడ రాదు. x square minus 4x plus 29 is equal to x square plus 4x plus 85 plus 85. ఈ వాల్యూస్ అన్ని అట్సే తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుద్ది, x square plus 4x plus 85 minus x square minus 4x అటు సైడ్ వెళ్తే plus 4x plus 29 ఇటు సైడ్ వస్తే minus 29 is equal to 0. x square క్యాన్సిల్. ఎందుకు ప్లస్ x square minus x square క్యాన్సిల్. 4x plus 4x 8x. 15లో 9 తీస్తే 6, 7లో 2 తీస్తే 5 plus 56 is equal to 0. So 8x is equal to minus 56. X is equal to minus 56 by 8. So 8 ones are 8 sevens are. So therefore x is equal to minus 7. So therefore the point P. So P is equal to minus 7 comma 0. అంటే మనం డయాగ్రామ్ అనేది అజంప్షన్ చేసాం. ఫస్ట్ చెప్పాను నేను అజంప్షన్ డయాగ్రామ్. ఇప్పుడు మనకు వచ్చింది కనుక -7,0 కనుక, సో అంటే పాయింట్ అనేది మనకి సో -5 -6 -7 ఇక్కడ ఉంటుంది పాయింట్. ఇక్కడ ఉందంటే సో దీని అర్థం ఏంటంటే వాడు ఈ విధంగా కలపలేదు. ఈ డిస్టెన్స్ సో ఈ డిస్టెన్స్ ఈక్వల్ అన్నమాట. ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్. సో ఈ విధంగా వాడు జాయిన్ చేస్తాం. సో మనం మామూలుగా జాయిన్ చేస్తాం. ఇలా అయితే ఇది మిడ్ పాయింట్ అవుతుంది. సో ఏంటంటే ఈ విధంగా జాయిన్ చేస్తే అది మిడ్ పాయింట్ అవ్వదు కనుక ఈ డిస్టెన్సెస్ ఈక్వల్. ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఎక్కడైనా తీసుకోవచ్చు, వాడి ఇష్టం, వాడికి నచ్చిన తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయండి, పీబీ డిస్టెన్స్ ఫైండ్ చేయండి, పిఏ డిస్టెన్స్ ఫైండ్ చేయండి, రెండు ఈక్వల్ ఉంటాయన్నమాట. సో ఇది యాక్చువల్ డయాగ్రామ్. మనం ఇందాక రాసింది అజంప్షన్ డయాగ్రామ్. సో మొత్తం మీద ఏంటంటే మనకి -7,0 అనేది ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th సొల్యూషన్కి వెళ్దాం. 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ వై. చూడండి, వాల్యూస్ ఆఫ్ వై అన్నాడు అంటే వైకి ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట వాల్యూస్ అంటే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అంటే ఒకటి ఉంటుంది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ వై ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 points is 10. సో ఆ రెండు పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ 10 అయితే వై వాల్యూ అంతా ఫైండ్ చేస్తున్నాం. సో ఇది పి, ఇది క్యూ, ఈ రెండు కూడా 10 units దూరంలో ఉన్నాయి. 10 units దూరంలో ఉన్నాయి పాయింట్స్. అయితే మనకి వై అనే వాల్యూ మిస్ అయింది. సో ఇది 2, -3 x1 y1, ఇది 10, y అంటే x2 y2, అంటే y2 అనే వాల్యూ మనకి మిస్ అయింది, y కోఆర్డినేట్ మిస్ అయింది. సో గివెన్ దట్ pq is equal to 10, pq is equal to ఇచ్చాడు 10. సో p వాల్యూ q వాల్యూ తెలుసు కదా మనకి. వేసాను డిస్టెన్స్ ఫార్ములేషన్. డిస్టెన్స్ √over x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to 10. వాల్యూస్ వేసేయండి. x2 ఎంత 10, 10 minus 2 whole square plus y మైనస్, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ y1 అంటే -3. సో ఇక్కడ -3 వేస్తే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో y + 3 whole square is equal to 10. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10లో 2 తీస్తే ఎంత 8. సో 8 square ప్లస్ a + b whole square, a square ప్లస్ b square ప్లస్ 2ab is equal to 10. 8 square ఎంత 64, 64 ప్లస్ y square ప్లస్ 3 square అంటే 9 ప్లస్ 2 3s 6y is equal to 10. నెక్స్ట్ 64 9 యాడ్ చేయాలి. y square ప్లస్ 6y, 9 + 64 ఎంత 73 is equal to 10. SOBS, squaring on both sides. So square root of y square plus 6y plus 73 whole square
ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కనుక స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో అప్పుడు మనకేమవుద్ది వై స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ 73 ఈజ్ ఈక్వల్ టు 100. ప్లస్ 100 ఇట్సే తీసుకొచ్చింది. సో వై స్క్వేర్ ప్లస్ 64 ప్లస్ 73 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో వై స్క్వేర్ ప్లస్ 64 100లో 73 తీస్తే ఎంత మనకి 27. సో మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనం 4th లెసన్లోని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. సో మైనస్ 27 వై స్క్వేర్ 127 జా 3 9 జా 3 9 జా సరిపోతుంది. సో కనుక ఇది అవసరం మనకి. సో 3 9 జా సరిపోతుంది. మనకి ప్లస్ కావాలి కనుక ఇది ప్లస్ ఇది మైనస్, ఇక్కడ వై ఇక్కడ వై. చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్లో సరిపోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9 జా 27 వై ఇంటూ వై స్క్వేర్ సరిపోయింది. 9yలో 3y తీస్తే 6y సరిపోయింది. కనుక ఇది యాస్టేజ్కి ఇక్కడ రాసుకోవచ్చు. వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 9y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్లో y కామన్ తీయచ్చు, ఆ గ్రూప్లో 9 కామన్ తీయచ్చు. సో y కామన్ తీస్తే y మైనస్ 3, 9 కామన్ తీస్తే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు డౌట్ అయితే 9 ఇంటూ వై 9y 9 3 జా 27 సరిపోయింది. 3y ఇంటూ వై స్క్వేర్ y ఇంటూ 3 3y. ఇప్పుడు y మైనస్ 3 కామన్, అది మనకి బయటికి కామన్ తీస్తే లోపలికి y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 0. కనుక y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 3. y plus 9 is equal to 0, y is equal to minus 9. Find the values of y అన్నాడు కదా. సో అంటే y వాల్యూ ఒకటి 3, ఒకటి నుంచి మైనస్ 9 మాట. సో ఇది మాట. సో ఫైండ్ ద వాల్యూస్ అంటే. సో నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకో. ఇప్పుడు మనం 9th సొల్యూషన్ చూద్దాం. If q is the equidistance from this point and this point, find the values of x. Values of x అంటే x కి ఒకటి కన్నా ఎక్కువ వస్తుంది అర్థం. And also find the distances qr and pr. సో q నుండి r కి and p నుండి r కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఓకే, సో అన్ని వాల్యూస్ ఇస్తాడు కనుక ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ ఏమి ఇస్తాడు, q అంట p నుండి r కి డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. అంటే pq is equal to rq. q is the equidistance from this point and this point. అంటే pq is equal to rq. pq is equal to rq. సో p వాల్యూ రాద్దాం 5, minus 3. సో q వాల్యూ రాద్దాం 0, 1. r వాల్యూ రాద్దాం x, 6. q వాల్యూ రాద్దాం 0, 1. So x1, y1, x2, y2, x1, y1, x2, y2. So PQ distance. What is the distance formula? x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to RQ formula. RQ distance formula. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో వాల్యూస్ వేసేద్దాం. x2 ఎంత 0 మైనస్ x1 ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 1 మైనస్ y1 ఎంత ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ రాశాను. y1 అంటే -3 కనుక ఇంకొక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది. సో +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత 0 మైనస్ x1 ఎంత x హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 1 మైనస్ y1 ఎంత 6 హోల్ స్క్వేర్ -5 whole square 1 plus 3 ఎంత 4 square 0 minus x అంటే -x whole square -5 whole square. సో 5 square ఎంత 25. సో √25 plus 16 4 square ఎంత 16 minus x square అంటే x square plus 5 square ఎంత 25. ఇది మనకి నెక్స్ట్. ఓకే, సింపుల్గా చేద్దాం. ఇంకా సింపుల్ చేద్దాం. SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
అప్పుడు మనకేమవుద్ది స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని యాడ్ చేయొద్దు, క్యాన్సిల్ చేద్దాం. ఎందుకంటే అటు సైడ్ 25 ఉంది, ఇటు సైడ్ 25 ఉంది కనుక క్యాన్సిల్ చేయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 25 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25. 25 క్యాన్సిల్. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను 4 వేసినా 16 వస్తుంది, 4 స్క్వేర్ 16 కనుక. -4 వేసినా -4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. అంటే +4కి ఇది సాటిస్ఫై అవుతుంది, -4కి సాటిస్ఫై అవుతుంది. అందుకే వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 అంటే 4, అంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఎక్స్ వాల్యూస్ మనకి వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్యూఆర్, క్యూ నుండి ఆర్కి, పిఆర్. సో పి నుండి ఆర్కి మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం +4 తీసుకోవాలి, -4 తీసుకోవాలి, రెండు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మళ్ళీ +4 తీసుకోవాలి, -4 తీసుకోవాలి, రెండు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి, ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ఇంకొకటి. ఇప్పుడు మనం క్యూఆర్ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. క్యూ ఎంత మనకి? 0,1. ఆర్ ఎంత? x,6. x,6 అంటే ఫస్ట్ 4 తీసుకుందాం, 4,6 తీసుకుందాం. x1 y1 x2 y2. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత? 4 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇక్కడ -4 -0 వేసినా అదే వస్తుంది, అంటే క్యూఆర్ డిస్టెన్స్ ఒకటే వస్తుంది. ఎందుకంటే మనకి 4 - 0 అన్నా -4 0 అన్నా అదే వస్తుంది. కనుక మనకి క్యూఆర్ అనేది ఒక డిస్టెన్స్ ఫైండ్ చేస్తే చాలు. ప్లస్ y2 ఎంత? 6 -1 హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత? 16. 5 స్క్వేర్ ఎంత? 25. 16 + 25 ఎంత? 41. సో రూట్ 41 యూనిట్స్. ఇది క్యూఆర్ డిస్టెన్స్, ఒక డిస్టెన్స్ వస్తుంది. మీరు +4 తీసుకున్నా -4 తీసుకున్నా ఒక డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం -4 తీసుకోవచ్చు, ఎందుకంటే +4 వేసినా -4 వేసినా అదే వస్తుంది కనుక ప్రాబ్లం లేదు. లేదంటే మీరు ఇక్కడ +r-4 తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. +r-4 తీసేసుకున్నాం అనుకోండి, సో +r-4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది అన్నమాట. సో ఒకే డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పిఆర్, ఫైండ్ ద డిస్టెన్స్ పిఆర్. పి 5,-3 ఆర్ ఫస్ట్ 4 తీసుకుందాం, 4,6 తీసుకుందాం. నెక్స్ట్ -4,6 తీసుకుందాం. x1 y1 x2 y2. సో PR is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta 4, x1 anta 5, 4 minus 5 whole square. ఇక రెండు చేయాలి, ఎందుకంటే -4 వేసాను అనుకోండి -9 అవుతుంది, అంటే ఇంకో డిస్టెన్స్ వస్తుందన్నమాట. ప్లస్ y2 అంతా 6 మైనస్ y1 అంటే -3, -3 +3 అయిపోద్ది. సో +3 హోల్ స్క్వేర్. 4లో 5 తీస్తే ఎంత? -1 స్క్వేర్. 6 + 3 ఎంత? 9 స్క్వేర్. సో 1 స్క్వేర్ ఎంత? 1, 9 స్క్వేర్ ఎంత? 81. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 82 యూనిట్స్. మళ్ళీ పిఆర్ డిస్టెన్స్ పి 5,-3 ఆర్. ఈసారి -4 తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఒకటి 4 వచ్చింది, ఇంకోటి -4 వచ్చింది కనుక 4తో తీసుకొని ఒక డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు -4 తీసుకొని ఇంకో డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. x1 y1 x2 y2. PR is equal to square root of x2 minus x1
whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta minus 4, x1 anta minus 5 whole square plus y2 anta 6, minus of minus plus 3 whole square. Square root of minus 9 whole square plus 9 whole square. So root 81 plus 81. So that is equal to 162. 162 అంటే ఏం రాయొచ్చు? రూట్ 81 into 2 రాయొచ్చు. రూట్ 81 into 2. 81 అంటే ఎంత? 9. సో 9 into root 2 units. 9 into root 2 units. సో అంటే ఇదొక డిస్టెన్స్, ఇదొక డిస్టెన్స్, ఇది రెండు డిస్టెన్స్ కలిపి ఒకే డిస్టెన్స్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ. సో ఇది మాట మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఉంది, 10th ప్రాబ్లం. అది అయిపోతే ఈ ఎక్సైజ్ అయిపోయినట్టే. సో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అంతలోపు మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం 10th ప్రాబ్లం చూద్దాం. సో 10th ప్రాబ్లం చూసే ముందు మనం ఏంటంటే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావాలి అంటే సో బోర్డర్ ఖచ్చితంగా బోర్డర్కి మనకి లెఫ్ట్ సైడ్ మనం ఏ ప్రాబ్లం అయితే రాస్తున్నామో ఆ ప్రాబ్లం నెంబర్ రాయాలి. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకి ఆ ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ నెంబర్ క్లియర్గా రాయాలి. ఆ క్వశ్చన్ నెంబర్ క్లియర్గా రాసిన తర్వాత మ్యాథమెటిక్స్కి ఆన్సర్స్ ఉండవు, మ్యాథమెటిక్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. కనుక సొల్యూషన్ని నీట్గా పెట్టాలి, మంచి డిజైన్ చేయాలి, మీకు నచ్చిన డిజైన్. నేనైతే ఈ డిజైన్ సజెస్ట్ చేస్తాను. ఇలా రాసి సొల్యూషన్ కనుక ఎన్న పెట్టేసి ఇలా రాసి ఇక్కడ ఒకటి రాసి లాగా. సో అంటే 10th సొల్యూషన్ అనమాట. సో ఇది 10th సొల్యూషన్ అన్నమాట. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం సొల్యూషన్ నీట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నౌ 10th వన్ చూద్దాం. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ PQ ఆర్ AB. సో ఇది P అనుకున్నాము, ఇది A, ఇది B అనుకుందాం. సో లెట్ P x comma y, A 3,6, B -3,4. ఏమన్నాడు? ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్కి వైకి రిలేషన్ ఫైండ్ చేయాలి అంటే ఒక ఈక్వేషన్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ వస్తుంది అనమాట. సచ్ దట్ పాయింట్ P ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. అంటే PA ఈజ్ ఈక్వల్ టు PB. PA ఈజ్ ఈక్వల్ టు PB. సో గివెన్ దట్ ఏంటది? గివెన్ దట్. సో వాడు ఇచ్చాడు అనమాట, PA ఈజ్ ఈక్వల్ టు PB అని ఇచ్చాడు. సో P వాల్యూ x కామా వై, A వాల్యూ 3,6, మళ్ళీ P వాల్యూ x కామా వై, B వాల్యూ -3,4. వేసేయండి. x1 y1, x2 y2, x1 y1, x2 y2. సో PA అంటే P నుండి Aకి డిస్టెన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to, so square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 అంటే ఎంత? 3 minus x1 అంటే x, 3 minus x whole square plus 6 minus y whole square. ఇక్కడ -3 minus x whole square plus 4 minus y whole square. ఇంకో స్టెప్ రాద్దాము. 3 minus x whole square plus 6 minus y whole square is equal to, ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తాను. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 3 + x హోల్ స్క్వేర్, మైనస్ ఆఫ్ 3 + x హోల్ స్క్వేర్. మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ కనుక దీన్ని ఏం రాయొచ్చు? ఇప్పుడు మనం 3 + x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకంటే మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోద్ది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక, ప్లస్ 4 minus y హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏమి విడదీయొద్దు. సో స్క్వేర్స్ క్యాన్సిల్ చేసి స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసేప్పుడు విడదీద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 minus x whole square plus 6 minus y whole square is equal to square root of 3 + x whole square plus 4 minus y whole square
హోల్ స్క్వేర్. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. ఇప్పుడు ఏవైతే మిగిలే ఇక్కడ రాద్దాం. 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y హోల్ స్క్వేర్, అదే కదా ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y హోల్ స్క్వేర్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్, ఇక్కడ a - b హోల్ స్క్వేర్, అక్కడ a + b హోల్ స్క్వేర్, నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్. ఇక్కడ తీసేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ మళ్ళీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 × 3 × x, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. చూడండి ఈజ్ ఈక్వల్ టుకి ఇటు సైడ్ 3 స్క్వేర్ ఉంది, ఇటు సైడ్ 3 స్క్వేర్. ఈ 3 స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తే -3 స్క్వేర్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. కనుక తీసుకెళ్లకుండానే మనం క్యాన్సిల్ చేయొచ్చు. 3 స్క్వేర్ క్యాన్సిల్, x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు. మిగిలిన రాద్దాం. మిగిలిన ఏంటి? -2 × 3 = 6 -6x ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 -6 2 = 12y ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ 3 2 = 6x, 4 స్క్వేర్ అంటే 16 -2 4 అంటే 8y. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అన్నీ కూడా అడిసే తీసుకెళ్ళిపోదాం. ముందు ఇది రాద్దాం. 6x ప్లస్ 16y మైనస్ 8y, ఇవన్నీ అడిసే తీసుకెళ్ళిపోతాయి. -6x అంటే +6 అవుద్ది, +36 అటు సైడ్ వెళ్తే -36 అవుద్ది, -12y అటు సైడ్ వెళ్తే +12y అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్లు, నెక్స్ట్ వైలు, నెక్స్ట్ నెంబర్స్ రాద్దాం. 6x ప్లస్ 6x 12x, 8y 12y, 12yలో 8y తీస్తే 4y, 36లో 16 తీస్తే -20 ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0. 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 4 3s 4 1s 4 5s, 3x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాగైనా ఉంచవచ్చు, లేదంటే -5 అడిసి తీసుకెళ్ళి అది కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఆర్ 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5, ఇలాగైనా చెప్పచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ లెక్క. ఇంటర్మీడియట్లో ఇలాంటి లెక్కలు బోల్డ్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఎక్సైజ్లో ఇంటర్మీడియట్లో బోల్డ్ లెక్కలు ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 10th ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఒక వీడియో చేయడానికి 4 days పట్టిందండి. ఎందుకంటే రోజు వరుసనే మీరు ఈ సమ్స్ చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ మీరు వర్షం చుక్కలు చూడవచ్చు అన్నమాట. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్కి ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉండి, సో సూపర్ సార్, ఎస్ సార్, అండర్స్టాండింగ్ సార్, మోడల్స్ మీ ఇష్టం, తెలుగులోనే టైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే డిఎస్సి రాసిన వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. టెట్ డిఎస్సి రాసిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. సో అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. If you like this video, you just like and subscribe the channel and share this video.